తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరి చూపు నీల్ అండ్ రవి బసూర్ వైపే ఉంది. ఎందుకంటే ప్రీవియస్ సినిమా డిజాస్టర్. సో వాళ్ళ ఆశ అంతా మీ మీదనే ఉంది. ఏంటి వాళ్ళని ఎలా మీరు సాటిస్ఫై చేయబోతున్నారు? విత్ అవర్ డెడికేషన్. సో ప్రశాంత్ సార్ చెప్పేది ఒకే మాట, ఫస్ట్ వీ హ్యావ్ టు లవ్ ద హీరో, దెన్ ఓన్లీ వీ కెన్ డూ ఎనీథింగ్. ఎన్టీఆర్ సార్కి అందరు ఫ్యాన్స్ ఉంటారు, ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్స్. కలిసారా ఎన్టీఆర్ని? ఏమన్నాడు? బిగ్ బ్రదర్ ఫర్ మీ యాక్చువల్లీ. ఏం అడిగాడు నిన్ను? వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్, యూ హ్యావ్ టు డూ ద బెస్ట్ అని చెప్పారు యాక్చువల్లీ. గుడ్. ట్యూన్ స్టార్ట్ అయినాయా? కంపోజింగ్ స్టార్ట్ అయింది. సో ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. ఎన్ని సాంగ్స్ ఉంటాయి మొత్తం? ఇంకా ఐడియా లేదు, అదన్నీ ప్రశాంత్ సార్ లాస్ట్ వరకు మనకు తెలియదు. ఇప్పుడు కేజీఎఫ్ హిట్ అయిన తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేశారు మీరు. నియర్లీ 6-7 ఫిల్మ్స్ చేసి ఉంటారా తెలుగులో? లేదు, 2 to 3 మూవీస్ అనుకుంటా యాక్చువల్లీ, అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా ఒక 5-6 సినిమాలు చేశారు. బట్ చూస్తే సలార్ తప్ప ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వాలా. అదే సార్ నేను చెప్పేది యాక్చువల్లీ. అన్ని సైడ్లో అన్ని ఆర్టిస్ట్ అన్ని ఒక మూవీ హిట్ అవ్వాలి అని కోరిక ఉండాలి. సో దీంట్లో ఇయర్లీ 300 మూవీస్ హిట్ వస్తుంది, మోర్ దాన్. సో దాంట్లో అన్నీ హిట్ అవ్వాలి అని అనుకున్నది కష్టం కదా. సో దాని తర్వాత ఎవ్రీ టైమ్ ఐఎమ్ గివింగ్ మై బెస్ట్. ఓకే. సో ఆ మూవీ సినిమాలు ఫ్లాప్ అయినా మ్యూజిక్ డైరెక్టర్గా నువ్వు అయితే ఫ్లాప్ కాలేదంటావు? 100% నా పని నేను చేశాను. సో ఎగ్జాంపుల్ మార్కో, ఇట్స్ ఎ స్మాల్ బడ్జెట్ మూవీ. సో బికాస్ ఆఫ్ దేర్ డెడికేషన్ అండ్ ప్యాషన్ దే హ్యావ్ లిఫ్టెడ్ ద మూవీ. అన్ని మూవీ నెక్స్ట్ మార్కెటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జనాలకి అది ఎలా వెళుతుంది అని ఇంపార్టెంట్ కదా.